నమస్కారం. నాయుడు గారిని ఒక తెలుగు నిర్మాత అనడం కంప్లీట్ డిస్క్రిప్షన్ అవ్వదు అనేది నా ఫీలింగ్. ఆయన ఒక నేషనల్ ప్రొడ్యూసర్. అలాంటి నేషనల్ ప్రొడ్యూసర్స్ అనేవాడు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, కానీ ముందు అలా అన్ని భాషల్లో సినిమా చేసే ఒక నిర్మాత, ట్రూలీ అన్ ఇండియన్ ప్రొడ్యూసర్ అనేది నాయుడు గారు. ఇంకెవరు నార్త్లో అలాంటి వారు లేరు అని ఖచ్చితంగా చెప్పగలరు. నాకు తెలిసినంత వరకు ప్రొడ్యూసర్ అంటే డబ్బులు సంపాదించి, డబ్బులు వేసి, ఇన్వెస్ట్ చేసి అది మళ్ళా తిరిగి లాభంగా ఇంటికి తీసుకెళ్ళేవాడు అనే ఫీలింగ్ లేకుండా స్క్రిప్ట్లో ప్రతి లైన్ ఆయనకి బై హార్ట్ అన్నమాట. ఆ లైన్ తీసారా, ఈ లైన్ తీసారా, ఆ సీన్ ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు ఇంద్రుడు చంద్రుడు చేసేటప్పుడు కూడా ఆ సీన్ అయిందా హీరో గారు అంటారు, నన్ను ఎప్పుడు హీరో గారు అని నేర్పించేవారు. అండ్ ద ఇంట్రెస్ట్, ఒక ప్రొడ్యూసర్కి అంత ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పిక్చర్ మంచి పిక్చర్గా మారుతుంది అనే నమ్మకం. చాలా నేర్చుకున్నాను అంటే హౌ టు రన్ ప్రొడక్షన్ అనేది. ఆయన నేర్చుకున్న చోటు కూడా మంచి చోటే, విజయవాడని రన్ ప్రొడక్షన్ ఫర్ సచ్ అ బిగ్ స్టూడియో. అండ్ కెరియర్ బిగినింగే స్టార్టెడ్ ఆఫ్ విత్ ఫైర్ వర్క్స్. పాప కోసం తమిళ్లో కూడా, తెలుగులో కూడా, హిందీలో, అండ్ సో మెనీ ఫిలిమ్స్. వసంత మాలిగే, తమిళ్, తెలుగు, హిందీ అని ప్రతి భాషలో he has given, made a hit out of every product that he has taken. He is truly a cinema mogul, and I am glad that he has not made us say that ika evaru leru ane feeling lekunda. He has left behind a legacy. His children, his grandchildren, they are all there to continue the legacy, and I am glad that I will be interacting with them, working with them, applauding them, encouraging them, as Naidu Garu did for us. It's a complete life, and he is a hero for many people. Most importantly for his grandson also, which is a very rare thing to happen in today's time. Thank you, and bye-bye, Naidu Garu. It was nice knowing you.